ఇవాళ తుంగభద్ర కొత్త గేట్ల ప్రారంభోత్సవం జరగనుంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక సీఎంలు హాజరు కానున్నారు. ఇక కొప్పల్ జిల్లా మునీరాబాద్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ పాల్గొంటారు. 2024లో వరద ప్రవాహానికి 19వ ట్రస్ట్ గేటు కొట్టుకుపోయింది. నీరు వృధా కాకుండా కొత్త గేట్లు ఏర్పాటు చేశారు. వాటిని ఇవాళ ప్రారంభించనున్నారు. తుంగభద్ర జలాల సాధనలో రాజీ పడేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కర్ణాటక, ఏపీలను ఒప్పించి ఆర్డీఎస్లో వాటా నీటిని సాధించుకుంటామని తెలిపారు. తుంగభద్ర డ్యాం నుంచి తెలంగాణకు హక్కుగా 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉంటే ఇప్పుడు 5 టీఎంసీలకు మించి రావడం లేదని చెప్పారు. తుంగభద్రలో తెలంగాణకు రావాల్సిన నికర వాటా జలాల వినియోగం భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయం సాధించే అంశంలో కేంద్ర జల వనరుల సంఘం తీసుకోవాలని కోరారు. నిన్న జలసౌధలో నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవితో కలిసి తుంగభద్ర డ్యాంతో పాటు ఆర్డీఎస్ పై సమీక్షించారు. ఆర్డీఎస్ అనికట్ ప్రమాదకరంగా మారిందని, భద్రతా దృష్ట్యా ఆధునీకరణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టులోని ప్యాకేజ్ 1, 2 పనులు ఇప్పటికీ చేపట్టలేదని, ప్యాకేజ్ 3, 4 మాత్రం పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. దీనితో తొలి 2 ప్యాకేజీల పనులు వెంటనే చేపట్టాలంటూ ఇవాళ తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో 3 సీఎంలతో జరిగే సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించాలని రేవంత్ నిర్ణయించారు.